జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ ఏంటో తెలుసా? ఇల్లీగల్ మద్యం. లైసెన్స్డ్ డిస్టిలరీల నుండి మద్యాన్ని ప్రభుత్వ షాపులలోకి తరలించి అమ్మితే దాన్ని ఇల్లీగల్ మద్యం అని అన్నారు. మళ్ళీ ఈరోజు ఈ మొలకల చెరువులో డైరెక్ట్ గా సొంత డిస్టిలరీలు, సొంత బ్రాండ్లు, సొంత మందు అమ్ముకుంటా, గ్రామానికి ఫ్రాంచైజీలు, డీలర్షిప్లు ఇచ్చుకుంటా, కులము మతము చూడకుండా సార్ డీలర్షిప్. ఇంత ఇల్లీగల్ మద్యాన్ని అన్న 95% తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సంపాదన అంతా కూడా కేవలం లిక్కర్ పైనే. ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఆస్తులు ఎలాగేసుకునేదంతా కూడా ఇల్లీగల్ మద్యం విషయంలోనే. ఈరోజు వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటా, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటా, మీరే టీడీపీ వాళ్ళని ఒక్కరోజు కూడా మైకు పెట్టి అడగలేదా? ఏం సార్, రైతులు పండించిన పంటలకు రేట్లు లేవు, ఉల్లికి రేట్లు లేదు, టమోటాకు రేట్లు లేవు, లాస్ట్కు నిన్న మొన్న మొక్కజొన్నకు కూడా రేట్లు లేకుండా పోయింది. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఒక పక్క వర్షాలు పడినాయి, ఓ పక్కన తుఫాన్లు వచ్చినాయి. దరిద్రం ఏమరా అంటే ఎక్కడైనా కూడా తుఫాన్లు వస్తే బాధపడతారు, కానీ కూటమి వాళ్ళు మాత్రం సంతోషపడతారు. ఎందుకు? ఏదైనా క్రైసిస్ వస్తే స్కామ్ చేయొచ్చు అని. పోళ్ళు పడిపోతే పోళ్ళు నాటచ్చు. రైతులకు పంట నష్టం జరిగిందంటే ఆ పంట నష్టం కూడా ఇల్లే తినచ్చు. క్రాప్ ఇన్సూరెన్సులు గతంలో మా ప్రభుత్వంలో ఎక్కడైనా పంట నష్టం జరిగితే ఒక గ్రామంలో 1800 ఎకరాలకు పంట నష్టం జరిగితే దాదాపు 1600 ఎకరాలకు కాంపెన్సేషన్ ఇస్తే ఈరోజు దాదాపు 200-300 ఎకరాలకు కూడా ఇవ్వకపోగా అదే గ్రామంలో ఆ 200-300 ఎకరాలను కూడా వైసీపీ వాడేవాడు, టీడీపీ వాడు అని చెప్పి ఏరి క్రాప్ ఇన్సూరెన్స్లు పెట్టే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ గవర్నమెంట్ అయితే గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్లో పడుతుందన్న వాళ్ళ గ్రాఫ్. గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్లో పడుతుంది వాళ్ళ గ్రాఫ్. అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏం రా అంటే చిన్నబాబు దెబ్బకు పెద్ద బాబు బలవుతాడు. కానీ మీ నాయకుడు చెప్తేనే మేము చేసామని అదే చెప్పింది అన్న, కొత్త పద్ధతి నేర్పించింది. రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా కూడా క్రైమ్ చేసినవాడు మోడీ పేరు చెప్తే మోడీని కూడా ఇప్పించేటట్టే ఉండాలి. రాష్ట్రంలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఎందుకు చేసినవారు అంటే మోడీ చెప్తే చేసినా అంటే మోడీ పేరు కూడా పెడతారు వీళ్ళు. అంతకుమించి ఏముంది? గవర్నమెంట్ ఏమవుతుంది? ఆ జనార్దన్ రావు అనేటోడు కాల్ డేటా తీయచ్చు కదా. ఆ జనార్దన్ రావు కాల్ డేటా తీస్తే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల పేర్లు రాకపోతే, వాళ్ళే ఈ కుట్రకు నాన్ని పలకపోతే మేము రాజకీయం సాధించుకుంటాం. లాస్ట్ సంవత్సరం రోజులు అది ఆర్టీ యాక్ట్ పెడతారో, లేకుంటే కోర్టు కేసు తెచ్చుకుంటారో, లేకుంటే ఎయిర్టెల్లోనికి రిక్వెస్ట్ పెట్టుకుంటారో. కాల్ డేటా తీయమనండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు పార్టీ మారినోడికి కూడా మాకే సంబంధం అంటే ఏంట్రా? మా పార్టీ నుంచి బాలశౌరి అవతల పక్కకు పోయినాడు, మాకే సంబంధమా? మా పార్టీ నుంచి లావు కృష్ణదేవరాయలు గారు అవతల పక్క పోయినారు, మా మనిషినా ఆయన? ఇప్పుడు కూడా మా పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్క పార్టీలో పోయినాడు, ఇప్పటికీ ఆయన మా మనిషినా? వీళ్ళంతా మా మనుషులు కాదు. జనార్దన్ రావు ఒకడే పార్టీ మారినా, టీడీపీ కండువా కప్పుకున్నా, టీడీపీ వాళ్ళతో టచ్లోనే. జనార్దన్ రావు మాత్రం పాపం మా మనిషి, జోగి రమేష్ గారి మనిషి. సిగ్గులేని ప్రభుత్వం, ఇన్ని అబద్ధాలు. కానీ ఒక మంచి ఏమరా అంటే పాపం జోగి రమేష్ గారు అయితే జగపాటు కొట్టారు, మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు మంత్రి. ఎందుకంటే అన్యాయంగా కేసు పెడితే కానీ పబ్లిక్లో సింపతి రాకుండా పోయే క్వశ్చనే లేదు. మనం పడే బాధలో నిజం ఉంటే, మనం చేసే కష్టంలో నిజం ఉంటే, మనం చేసే శ్రమలో నిజం ఉంటే, మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే పబ్లిక్ 100% ఆశీర్వదిస్తారనేది నాకు గట్టి నమ్మకం.